నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాఠశాలల్లో రీసైక్లింగ్ మరియు వ్యర్థాల నిర్వహణ విద్యను తర్వాత తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఐటీసీ వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపు ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర అనే పేరుతో 100 రోజుల జ్ఞాన చైతన్య యాత్ర ఊరూరా వాడవాడ తిరిగి చదువు గురించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడమే లక్ష్యమన్న ఏపూరి నిజామాబాద్ జిల్లా వర్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓ ధర్నా రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లాలోని బాసిరా మండల కేంద్రంలో గల గాదే హనుమాన్ ఆలయం వద్ద పాత పోలీస్ స్టేషన్ కాలనీలో ఒక ఇంట్లో సుమారు 8 ఫీట్ల కొండ చిలువ లభ్యమైంది. కొండ చిలువను చూసి భయానికి గురైన స్థానికులు బాసిరా IIITలో పారిశుద్ధ కార్మికుడిగా విధులు నిర్వహించే రాముకు సమాచారం అందించగా అతను వచ్చి కొండ చిలువను పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు ఆయనకు అభినందించారు. బాసిరా గ్రామ పరిధిలో ఎలాంటి పాములు అయినా కనిపిస్తే తనకు సమాచారం అందించాలని అన్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో తహసీల్దార్ వారి కార్యాలయం ముందు వీఆర్ఓ మరియు వీఆర్ఏ సంఘాల కమిటీలు ధర్నా నిర్వహించారు. అలాగే నల్గొండ జిల్లాకి చెందిన వీఆర్ఓ వంగ కృష్ణయ్య మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఓ మరియు వీఆర్ఏ సంఘాల కమిటీల నాయకులు మాట్లాడుతూ 369 జీవోను రద్దు చేయాలని రెవెన్యూ వ్యవస్థ రక్షణకై ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వీఆర్ఓ మరియు వీఆర్ఏ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జీవోను వెంటనే రద్దు చేయాలి, 369 జీవోను వెంటనే పోరాడతాం, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలకై పోరాడతాం, రెవెన్యూ ఉద్యోగాల పరిరక్షణకై. నిర్మల్ జిల్లా బాసిరా మండలం కౌటా గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్లో భాగంగా గర్భిణీలు, కిషోర్ బాలికలు, విద్యార్థులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం మరియు ఆకుకూరలు, మాంసాహారం తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ మధుకర్ పటేల్, ఎంపీపీ సుశీల, బాబురావు, ఏఎన్ఎం గంగమణి, అంగన్వాడీ టీచర్లు నాగాబాయ్, శ్యామలాబాయ్, కారోబారి సాయినాథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. బ్యాలెన్స్ డైట్ ఉంటుంది మామూలుగా ఏదో ఐరన్ టాబ్లెట్స్ కూడా కంపల్సరీ ఒకటి వేసుకోవాలి. తర్వాత ఆకుకూరలు ప్రతి ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మనం ఆకుకూరలు బాగా చీపుకొని ఉండేవి మన ఇంటి చుట్టుపక్కలలో కూడా చిన్న చిన్న మొక్కలు పెంచుకొని మనం తినడం వల్ల మనకు పోషక విలువలు బాగుంటాయి. తర్వాత దానికి ప్రెగ్నెంట్ టైంలో రక్తం మంచిగా 9 నుంచి 12 గ్రాముల లోపల ఉండేటట్టు చూసుకోవాలి. మామూలుగా ఆపరేషన్ టైంలో అయితే 10 నుంచి 12 గ్రాముల రక్తం కంపల్సరీ అవసరం. నార్మల్ డెలివరీకి అయితే 9 నుంచి 10-11 గ్రాముల వరకు ఉండాలి. ఎందుకంటే డెలివరీ టైంలలో మనం బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామంలో సర్పంచ్ పుష్పలత ఆధ్వర్యంలో గ్రామంలోని పిచ్చి మొక్కలు పలు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల అభివృద్ధి కోసం 30 రోజుల ప్రణాళికను ప్రవేశపెట్టడం ఎంతో బాగుందని తెలిపారు. చిక్కడపల్లి గ్రామంలో ఏళ్ల నుంచి కానీ పారిశుద్ధ్య పనులు ప్రణాళిక వల్ల పనులు అవుతున్నాయని తెలిపారు. అయితే చిక్కడపల్లి నుంచి చిక్కడపల్లి క్యాంపు వరకు రోడ్డుకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా అనేక మొక్కలు నాటడం జరిగిందని, ట్రాక్టర్ ద్వారా రోడ్డు ఇరువైపులా చదును చేయడం ద్వారా హరితహారం మొక్కలు ధ్వంసం అయ్యాయని, ప్రభుత్వం హరితహారం లక్ష్యాన్ని నీరు గాడ్చేలా చేయడం దారుణమని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామంలో సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మంచి పథకము, మంచి స్కీము, ఇలాంటి స్కీమ్ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇటు స్కీములో మనకు 30 రోజుల ప్రణాళిక, ఇటు ప్రణాళికలో విద్యుత్తు, పారిశుద్ధము, తాగునీరు, ఎన్నో కార్యక్రమాలు నేటి రోజుల
ఈ కార్యక్రమంలో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రజలతో శ్రమదానం కార్యక్రమంలో కూడా మహిళా సంఘాలు అన్నీ కూడా ఈరోజు పాల్గొన్నాయి. ఈ శ్రమదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా కరెంటు 3D లైన్ మా గ్రామానికి లేకుండా ఎన్నో ఏళ్ళ నుంచి సమస్య ఉండే ఆ 3D లైన్ కోసం కూడా ఇలా వాళ్ళ ఎలక్ట్రిసిటీ బృందం మా గ్రామానికి రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఈ గారు, లైన్ ఇన్స్పెక్టర్ గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇట్టి గ్రామం అందరూ ప్రజల సహకారంతో మా గ్రామాన్ని మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా సర్పంచ్ పుష్పలత మేడం గారి వారి సలహా సూచన మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి గ్రామం బంగారు తెలంగాణ, బంగారు చిక్కడపల్లి, స్వచ్ఛ చిక్కడపల్లిగా మార్చాలని మా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర అనే పేరుతో 100 రోజుల జ్ఞాన చైతన్య యాత్రను చేయనున్నామని నిర్వాహకుడు ఏపూరి సోమన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపూరి సోమన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని పల్లె ప్రాంతాల్లో ఊరూరా వాడవాడ తిరిగి చదువు గురించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి పాటల రూపంలో ఈ యాత్రను కొనసాగిస్తున్నామని జనవరి 3వ తేదీన సావిత్రి పూలే జయంతి సందర్భంగా సరూర్ నగర్ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున ముగింపు కార్యక్రమం ఉంటుందని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏపూరి సోమన్నతో పాటు పలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపూరి సోమన్నగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా నేను మీ పాటలే ముందుకు వస్తున్నాను. జ్ఞానపాట వస్తున్నాను. నేను ఎవరిని తిట్టడం కోసం, ఎవరిని పొగడడం కోసం పాడే పాట కాదు ఇది. ఇది నేను ఏ కమ్యూనిటీలో పుట్టానో, ఏ జాతుల కోసం ఇప్పుడు సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి సమస్త అగ్రకులాల్లో ఉన్న పేద బిడ్డలు కూడా అందరు ఎదిగి వాళ్ళు తలెత్తుకొని బతికి ఒక జీవితాన్ని బతికి పుట్టుకకు సార్థకత అర్థం చేసుకునే విధంగా ఉండాలని నా లక్ష్యం. దానికోసమే నేను నడుస్తున్నానని చెప్పి మరి ఈ కార్యక్రమానికి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి 100 రోజుల పాటు నడిసే ఈ యాత్ర ఇది. నేను వెహికల్లోనే పోతుంటాను. ఇన్స్టిట్యూట్లు, కాలేజీలు, స్కూళ్లు, గ్రామాలు తిరుగుకుంటూ వస్తుంటాము. అట్లా 100-119 నియోజకవర్గాలు, ప్రధానమైన మున్సిపాలిటీ కేంద్రాలు, మండల కేంద్రాలు, ప్రైవేటు, ప్రభుత్వ అన్ని ఇన్స్టిట్యూట్లకు నా విజ్ఞప్తి మీ ద్వారా ఈ యాత్రకు మీరు సహకరించండి. పిల్లలను కనీసం నేను ఒక ½ అవర్ పిల్లలతో మాట్లాడే విధంగా నాకు మీరందరూ సహకరించాలి. ఆ బిడ్డలకు సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళ జీవితం ఎవరెస్ట్ పూర్ణ ఆనంద్, ఒక మానవ పూర్ణ గిరిజన తండాల్లో పుట్టిన బిడ్డ, ఎవరెస్ట్ ఎక్కినటువంటి బిడ్డ, ఆ బిడ్డ యొక్క చైతన్యాన్ని నేను యువతరానికి చెప్పాలని ఇక్కడ జరిగిన విషయం కాదు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కాదు. మన కళ్ళ ముందు గురుకులాల్లో ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గురుకుల. మిత్రులారా, ఈ నెల 22వ తారీఖున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అల్లంపూర్ నుంచి ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని 100 రోజుల పాటు తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, ప్రధానమైన మున్సిపాలిటీ కేంద్రాలు, పట్టణాలను గుండా 100 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశం మందు సీసాలు వద్దు, కంప్యూటర్లు పట్టాలి. బీర్లు షాపులు వద్దు, లైబ్రరీలకు వెళ్ళాలి. ప్రతి ఇల్లు ఒక పాఠశాల కావాలి. ప్రతి ఇంట్లో పూజా గదితో పాటు పుస్తకాల గది కూడా ఒకటి ఉండాలి. కొడవళ్లు పట్టిన చేతులు కంప్యూటర్లు మాట్లాడుకునే కోడింగ్ భాష నేర్చుకోవాలి. పేద బిడ్డలు, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ మతమైనా పేద బిడ్డలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. ఇట్లా అక్షరమే ఆయుధంగా నీకు ఏ చరిత్ర అయినా తరిగిపోతుంది. తీయంగా ఒక కొండైనా, గుట్టైనా, రాయైనా అది వెళ్ళిపోతుంది. కానీ జ్ఞానాన్ని మాత్రం ఎవరు తీయలేరు. ఆ జ్ఞానాన్ని ఎవరు దోయలేరు. జ్ఞానం అనేది చెరగని ఆస్తి, తరగని గని. ఎన్నడో చెప్పిన మహానుభావుడు గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచానికి, మానవాళికి జ్ఞానం నేర్పారు. ఆ మహానుభావుడు మనిషి పుట్టుక గురించి అనేక రకాలుగా మాట్లాడుకున్నటువంటి సమాజం బుద్ధుడు వచ్చిన తర్వాత సమాజానికి మనిషి పుట్టుక అంటే పంచభూతాలని చెప్పాడు. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఈ నేల, ఈ పంచభూతాలు కలిస్తేనే సృష్టి మనిషికి అర్థమని చెప్పాడు. ఆ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యం వదిలేసి, రాజరికాన్ని వదిలేసి, ఆస్తులు, సంపదను వదిలేసి ప్రజల్లోకి వెళ్ళాడు. మనిషి అంటే అర్థమేందో ఇప్పి చెప్పాడు. మనిషి పుట్టుకకు అర్థం చెప్పాడు ఆ మహానుభావుడు. అందుకే ఆ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని అశోకుడు వచ్చాడు. ఆ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని అశోకుడు వచ్చాడు. అశోకుని స్ఫూర్తిగా తీసుకొని కబీర్ వచ్చాడు. కబీర్ ను స్ఫూర్తిగా తీసుకొని శివాజీ వచ్చాడు. శివాజీని స్ఫూర్తిగా తీసుకొని మహాత్మా పూలే వచ్చాడు. పూలేను స్ఫూర్తిగా తీసుకొని ఛత్రపతి సాహు మహారాజ్ వచ్చాడు.
సాహు మహారాజును స్ఫూర్తిగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు. అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని కాళశ్రామ్ వచ్చాడు. అనేక మంది మహానుభావులు ఈ మానవ సమాజం కోసం, సంతు రవిదాస్ లాంటి మహానుభావులు చెప్పులు గుడుతూ ఈ వ్యవస్థ మారాలని చెప్పి, రాజ్యం మారాలని చెప్పి, కులము మతము వర్గము దోపిడీ పీడన పోవాలని చెప్పి తన జీవితాన్ని సర్వస్వం దారిపోశాడు సంతు రవిదాస్ గురు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 30 రోజుల కార్యక్రమం ప్రణాళిక గురించి నర్సింగాపూర్ సర్పంచి రాపల్లి గంగాధర్ మాట్లాడుతూ, నర్సింగాపూర్ గ్రామంలో పిచ్చి మొక్కలు మరియు రోడ్డుపై చెత్తను అన్ని రకాల పనులు 75% పూర్తి అయినట్లు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రజలు పాల్గొనడం జరిగింది. నర్సింగాపూర్ గ్రామంలో గత 9 రోజుల నుంచి మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క 30 రోజుల ప్రణాళికలో భాగంగా మరి గత 9 రోజుల నుంచి నర్సింగాపూర్ గ్రామంలో ఈ శానిటేషన్ వర్క్ ప్లస్ రోడ్డు వెడల్పు కార్యక్రమాలు, పిచ్చిగడ్డి, అలాగే ఈ ఉన్నటువంటి మురికి కాలువలు శుభ్రం చేయించడం జరుగుతుంది. ఈ 30 రోజుల ప్రణాళిక అనేది చాలా వరకు గ్రామాలలో మంచి వర్క్ అనేది కనిపించడం జరుగుతుంది. మంచి శుభ్రత, రోడ్లు వెడల్పు నీట్గా అనేది కావడం జరుగుతుంది. మా యొక్క దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించాలని చెప్పేసి కేసీఆర్ గారు మరి ఈ ప్రోగ్రాన్ని పెట్టడం జరిగింది. దీన్ని 30 రోజులు కాకుండా 365 రోజులు కూడా పొడిగిస్తే చాలా మంచిదని నేను ఈ మీడియా ముఖంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. చాలా మంచి సత్ఫలితాలు ఇస్తుంది. ప్రజలు కూడా చాలా మహిళలు, యువకులు అందరూ, గ్రామ ప్రజలు, అలాగే పాలకవర్గం, వార్డు మెంబర్సు, మా ఉప సర్పంచ్ గారు స్వచ్ఛందంగా వచ్చి మరి ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాన్ని పెట్టినందుకు కేసీఆర్ గారికి మా గ్రామం తరఫున, ప్రజల తరఫున నాకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. కోడిమ్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం రోజున డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీపీ మెన్నేని స్వర్ణలత చేతుల మీదుగా రోటా వైరస్ వ్యాక్సిన్ ప్రారంభించారు. వ్యాక్సిన్ చిన్న పిల్లల్లో డయేరియా వ్యాధి రాకుండా అరికట్టడానికి ఉపయోగపడుతుందని వైద్యాధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి మమత, వైస్ ఎంపీపీ ప్రసాద్, ఎంపీటీఓ బుద్దే రమేష్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. కోడిమ్యాల మండలంలోని పిహెచ్సిలో చిన్న పిల్లలకి రోటా వైరస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మెయిన్గా ఏంటంటే చిన్న పిల్లలకి పుట్టినప్పటి నుండి సంవత్సరంలోపు అనేక రకాలుగా విరోచనాలు అవడం జరుగుతుంది. దాన్ని నివారించడం కోసము ఈ వైరస్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మరి మండలంలో ఉన్న అందరూ కూడా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వైరస్ను ఇక్కడికి వచ్చి ఉపయోగించుకొని మరి పిల్లలు ఆరోగ్యంగా ఉండేలాగా మీరు అందరూ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇది గవర్నమెంట్ ఉచితంగా మనకు అందజేస్తుంది. అయితే ఇది ప్రైవేట్లో కొంటే ఒక్కొక్క డోస్కి 2,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఖర్చు లేకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి మన కోడిమ్యాల పిహెచ్సిలో ఈ వైరస్ని అంటే ఉపయోగించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. అలాగే మరి జగిత్యాల జిల్లాలోనే కోడిమ్యాల మండలంలోని పిహెచ్సి సెంటర్ అంటే మంచి పేరు ఉంది. మరి అన్ని మండలాల్లో కన్నా ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దానికి గల ముఖ్య కారణం ఇక్కడ నార్మల్ డెలివరీస్ అనేవి ఎక్కువ అవ్వడం. మామూలుగా ఒక నెలలో 5, 8, 10 నుండి ఇక్కడ నార్మల్ డెలివరీస్ అవుతూ ఉంటాయి. గత ఏప్రిల్ మాసం నుండి ఇప్పటి వరకు కూడా ఒక 30 నార్మల్ డెలివరీస్ కావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కేసీఆర్ కిట్ మెయిన్గా ఇది చాలా మంది దీనికి ఆకర్షితులై ఈరోజు ఇక్కడికి వచ్చి నార్మల్ డెలివరీస్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి అబ్బాయి పుడితే 12,000, అమ్మాయి పుడితే 13,000 కూడా
పుట్టిన వెంటనే కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేసీఆర్ కిట్ మరి మంచి ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ కూడా పిల్లలకు తల్లికి ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ కూడా కేసీఆర్ కిట్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ సదుపాయాలన్నీ ఉపయోగించుకొని మరి ఈ పిఎస్సిని మంచిగా నడిచే విధానంలో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉపయోగించుకొని మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. ఈరోజు మన కొడిమేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోటా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది మన ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు అందరూ కూడా లాంచింగ్ చేయడం అనేది జరిగింది. ఇది మన డిస్ట్రిక్ట్లో జిల్లాలో లాస్ట్ వీక్ 13న లాంచింగ్ అయింది. ఈరోజు మన మండల్ లెవెల్ డిఎంహెచ్ఓ గారి ఆదేశాల అనుసారంగా మనం ఈరోజు కొడిమేల మండలంలో మన పిహెచ్సిలో లాంచింగ్ చేశాము. ఇది మెయిన్గా డోసేజ్ అనేది 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి 3 డోసులు ఉంటాయి. ఈ 3 కూడా అందరికీ వేయించాలి. ఈరోజు మన కొడిమేలలో పిహెచ్సిలో స్టార్ట్ చేశాము. ఇది విలేజ్ వైజ్ కూడా అన్ని సెషన్లో కూడా వేయించబడుతుంది. ప్రతి బుధవారము, శనివారం కూడా వేయించబడుతుంది. ఇది మెయిన్గా ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది చిన్నపిల్లల్లో 1 year లోపు ఎవరికైతే విరేచనాలు ఉంటాయో అవన్నీ కూడా నివారించడానికి మెయిన్గా ఈ రోటా వైరస్ అనేది మెయిన్ ముఖ్య కారణము. సో దాన్ని నియంత్రించడానికి అనేది ఈ మన సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, 2 కూడా కలిసి ఇది మన స్టేట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రోటా వైరస్ వ్యాక్సిన్. అందరూ కూడా ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. పూర్తిగా మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా అందించబడుతుంది. అందరూ కూడా కొడిమేల ప్రజలందరూ కూడా మన ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కోదండపూర్ గ్రామంలో బాలల సంరక్షణ అధికారి బి నరసింహ మరియు సర్పంచ్ సుంకన్న ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బి నరసింహ మాట్లాడుతూ బాలల సంరక్షణ అనేది గ్రామ స్థాయి నుండి పటిష్టంగా ఏర్పాటు చేయాలని, 0 నుండి 18 సంవత్సరాల లోపు బాలలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు బాధ్యత తీసుకొని వారు సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. అలాగే సర్పంచ్ సుంకన్న మాట్లాడుతూ గ్రామంలోని పిల్లలు అందరూ పాఠశాలలకు వెళ్లేటట్టు బాల్య వివాహాలు మరియు బాల కార్మికుల నిర్మూలనకై కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, బాలల సంరక్షణ అధికారి బి నరసింహ, సర్పంచ్ సుంకన్న, ఎంపీటీసీ చైతన్యారెడ్డి, సోషల్ వర్కర్స్ జమ్మన్న, ఏఎన్ఎం భారతి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో కూడా చైల్డ్ మ్యారేజెస్ కానీ అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలు, ఆడపిల్లలు అయితే 18, అబ్బాయిలు అయితే 21 సంవత్సరాలు, వాళ్ళు వివాహం వద్దని చెప్పేసి మనంతా కూడా కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు మ్యారేజ్ చేస్తే లేదు మరి ప్రాయం 12 సంవత్సరాలు జైలు శిక్ష, మళ్ళీ 1 లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది. అయితే ఇదంతా కూడా మనకు చట్టంలో కూడా చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ, చిన్నపిల్లలని జీతాలు చాలా మంది కుదరడంలో వస్తున్నాయి. రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా వర్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓలు ధర్నా నిర్వహించారు. రెవెన్యూ శాఖను వ్యవసాయ శాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని, రెవెన్యూ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఇతర శాఖల మాదిరిగా సమయాన్ని నియమించాలని, ప్రస్తుతం ఒక్కొక్క వీఆర్ఓ 5-6 గ్రామాలకు పనిచేస్తున్నారని, ఒక్కొక్క గ్రామానికి ఒక్క వీఆర్ఓను నియమించాలని, అన్ని ఐఆర్వీపీ 90% పూర్తి చేశారని, ప్రభుత్వం మాపై మంచి చూపు చూసి ఈ సమస్యలను పరిష్కరిస్తూ రెవెన్యూ శాఖను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ అశోక్, వర్ని మండల వీఆర్ఓ సంఘం అధ్యక్షుడు అల్లుద్దీన్, కార్యదర్శి జులాల్పూర్ సంతోష్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి 3000 జనాభా కానీ లేదా 1500 ఎకరాలకు ఒక వీఆర్ఓను ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు రెవెన్యూ శాఖను వివిధ శాఖల్లో వ్యవసాయ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసే ఆలోచనను
విరిగిపోవాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ స్టేట్ మొత్తం ధర్నాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా వర్ణి మండలంలో కూడా ఈరోజు ధర్నా నిర్వహించినాం. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ ప్రతి ఒక్క పని కానీ ఎల్లవేళలా మాకు టైమింగ్స్ లేకుండా కూడా ఈ సమగ్ర భూ సర్వే కానీ ఎల్ఆర్యూపీ పని కానీ వన్ డే సర్వే కానీ ఇవన్నీ చేయడం, సమగ్ర సర్వే కూడా చేయడం జరిగింది. కావున మేము అన్ని విధాల ప్రభుత్వానికి అండగా ఉంటూ పనిచేస్తున్నాం. కాబట్టి అదే ధోరణితోటి మాకు ఈ రెవెన్యూ వ్యవస్థను బలోపేతంగా ఇలాగే ఉంచాలని చెప్పేసి వేరే శాఖలో విలీనం చేయొద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా మాకు టైమింగ్స్ లేకుండా కూడా పనిచేస్తున్నాము. ఆ టైమింగ్స్ కూడా మాకు వేరే అదర్స్ డిపార్ట్మెంట్ల లాగా 10 గంటల నుంచి 5 గంటల వరకు టైమింగ్స్ కూడా నియమింపజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. మరియు ఈ ఒక్కొక్క విఆర్ఓ 4-5 విలేజ్లకు 4-5 గ్రామాలకు క్లస్టర్లకు ఒక విఆర్ఓనే ఉండడం వల్ల పనిభారం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ పనిభారం కూడా తగ్గిస్తూ ఒక్కో గ్రామ రెవెన్యూ ఒక్కో గ్రామానికి ఒక విఆర్ఓని నియమించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మరియు ఈ ఎల్ఆర్యూపీ వరకు ఏదైతుందో 99% ఎక్కడ కూడా కంప్లీట్ ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు ఉండడం వల్ల ప్రభుత్వానికి వేరే దృష్టి ఇట్లా చెడు పోయినట్టుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన మా మీద మంచి ఆలోచన చేస్తూ మేము మున్ముందు ఇళ్లనే మంచి పనులు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ ఆలోచన ఏదైతుందో ప్రభుత్వము విరమించుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఉద్యోగుల ఐక్యత, గ్రామ రెవెన్యూ అధికారుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖలో విలీనం చేస్తామని చెప్పడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర మహాసభ కమిటీ చైర్మన్ బి కొండయ్య, అదేవిధంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజ్ల ఆసిరెడ్డి విమర్శించారు. మక్తల్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ వీఆర్ఓ వీఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడాడు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ ఉద్యోగులపైన విపరీతమైన పనిభారం పెడుతూ వారిని చిత్రహింసలకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. వీఆర్ఓ వీఆర్ఏ న్యాయమైన పోరాటాలకు భారతీయ జనతా పార్టీ సంఘీభావం తెలుపుతుందని, వాళ్ళు ఎప్పుడూ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నారాయణ, రెవెన్యూ ఉద్యోగుల వాసు, ఈశప్ప, కిరణ్ కుమార్ రెడ్డి, మహదేవప్ప, కృష్ణ, శివశంకర్ సాగర్, వీఆర్ఏ మండల అధ్యక్షుడు అంజీ, బీజేపీ కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు స్వామి, బీజేపీ జిల్లా కార్యదర్శి నాగప్ప, బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్ర సాగర్, అడ్వకేట్, బీజేపీ అర్బన్ మండల అధ్యక్షుడు మల్లికార్జున, ఎంపీటీసీ జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా దురదృష్టకరం ఏంటంటే ప్రభుత్వంలో నిర్ణయాలు ప్రభుత్వ కార్యాలయాల్లో జరగడం లేదు. ప్రభుత్వంలో నిర్ణయాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రగతి భవన్లో జరుగుతూ ఉన్నాయా, లేదు ఫామ్ హౌస్ లో జరుగుతూ ఉన్నాయా? ప్రభుత్వం అంటే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురు న్యాయ సహకారాలు ఉంటారు. ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్ర అధికారులు ఉంటారు, సలహాదారులు ఉంటారు. ఏదైనా ఒక పాలసీ మ్యాటరు, ఏదైనా ఒక విధాన నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురితో ఆలోచన చేసి ఒకవేళ ఈ మార్పులు మనము చేస్తే ఇది నలుగురికి ఉపయోగపడాలి, అప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా ఉపయోగపడాలి అనే ఒక సదుద్దేశంతో తీసుకుంటారు. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏడ ఉంటాడో తెలియదు. సెక్రటరియట్ మాత్రం రాడు. సెక్రటరియట్ తప్ప ప్రగతి భవన్ లో ఉంటాడా, ఫామ్ హౌస్ లో ఉంటాడా, ఇంకేడన్నా ఉంటాడో తెలియదు. ఏ టైంలో నిర్ణయం తీసుకుంటాడో కూడా ఎవరు తెలియదు. పగులు తీసుకుంటాడా, రాత్రి తీసుకుంటాడా, మరి చాలా మంది రకరకాల రాజకీయ విమర్శలు వద్దు. కానీ ఇక అనాల్సి వస్తుంది. చాలా దురదృష్టకరం. ఈ నెలలోనే అసలు ముఖ్యమంత్రి గారికి కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఆలోచన చేస్తున్నదో లేదా అనేది. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటంటే ఎవరికైతే అహంకారం ఉంటుందో, ఎవరికైతే ఇతరుల మీద బాసిజం పెత్తనం చేద్దామనేటటువంటి ఆలోచన ఉంటుందో వారికి మంచి ఆలోచనలు రావు అనేటటువంటిది మనము ఎప్పుడైనా గ్రహించాల్సినటువంటి విషయం. ఇది ఏ వ్యక్తికైనా
అలాంటి అహంకార తత్వము, అలాంటి దుర స్వభావము ముఖ్యమంత్రి గారిలో క్లియర్ గా ఈ యొక్క 5 ఏళ్ల పాలనలో కనబడిన విషయాన్ని మీరు గమనిస్తా ఉన్నారు. అన్నిటికన్నా ఘోరమైనటువంటిది ఏంటంటే ఈ 15 రోజుల్లో మరి ఆయనకు ఒకవేళ భగవంతుడు జ్ఞానోదయం ఇచ్చిండో లేదో కానీ ఈ 15 రోజుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పుణ్యక్షేత్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టి పెళ్లలు కుప్పకూలాయి. ఘాటు రోడ్డు పక్కన ఉన్న మట్టి పెళ్లలు రోడ్డుపై పడడంతో గుట్టపైకి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టించుకోవాల్సిన ఆలయ అధికారులు చోద్యం చేస్తున్నారు. కుక్కట్పల్లి జేఎన్టీయూ ఆడిటోరియంలో స్వచ్ఛ భారత్ నిర్మించే దిశగా ఐటీసీ వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ యొక్క విస్తరణగా ఐటీసీ స్కూల్ కార్యక్రమం ఐటీసీ వావ్ క్లబ్ తెలంగాణ విద్యాశాఖ మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, జోనల్ కమిషనర్ మమత, షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. పాఠశాలలో రీసైక్లింగ్ మరియు వ్యర్థాల నిర్వహణ విద్యను తర్వాత తరాలకు అందించేందుకు స్వచ్ఛ భారత్ను ప్రోత్సహించడంతో పాటుగా వారికి స్ఫూర్తిని కలిగించేందుకు ప్రారంభించిన ఐటీసీ వావ్ క్లబ్ యొక్క నూతన కార్యక్రమాలను ప్రారంభించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ తమ ఇల్లు, తమ కాలనీ పరిశుభ్రంగా ఉంచుకొని అప్పుడే నగరం పరిశుభ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. Swachhta Hi Seva pledge. I take this pledge that I will remain committed towards cleanliness and devote time for this. I will devote 100 hours per year. That is 2 hours per week. హైదరాబాద్ లో ఉంటే తడి చెత్త, పొడి చెత్త, డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ సెగ్రిగేట్ చేయడానికి 45 lakhs మరి వాళ్ళ టిన్ బిన్స్ ప్రతి ఇంట్లో ఇస్తే మీ అందరూ తెలుసా టిన్ బిన్స్ లో ఏం వేస్తున్నారో? ప్రతి ఒక్కరికి డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ సెగ్రిగేట్ చేయమంటే కొంతమంది కన్ఫ్యూజన్ లో ఇంట్లో ఉన్న వస్తువులను వేసుకుంటున్నారు డబ్బాలను. ఇంతకుముందు అక్లాస్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు, ధ్యానం సార్. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సపరేట్ చేయకపోతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాఠశాలల్లో రీసైక్లింగ్ మరియు వ్యర్థాల నిర్వహణ విద్యను తర్వాత తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఐటీసీ వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపు. ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర అనే పేరుతో 100 రోజుల జ్ఞాన చైతన్య యాత్ర. ఊరూరా వాడవాడ తిరిగి చదువు గురించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడమే లక్ష్యమన్న ఏపూరి. నిజామాబాద్ జిల్లా వర్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓ ధర్నా. రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.